సీఎం జగన్ ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేశారని, ఇంటికే పథకాలొచ్చేలా పాలించారని అన్నారు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ. మూడవసారి గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, తప్పకుండా ప్రజలు గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో దూసుకుపోతున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి ముఖాముఖి. గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. అసలు ఆ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వంశీ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ వేశారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే నేను గతంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది, విజయవాడ పార్లమెంట్కి కానీ గన్నవరానికి కానీ. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, ప్రధానంగా పాఠశాలల విద్య వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడంతో నేను మద్దతు ప్రకటించడం, తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయడం అనేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉన్నాను. బాగుంది. అంటే మేము ఇంతకుముందు గతంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకొని ఎన్నికలకు వెళ్ళాం. కానీ ఏ ఎన్నికల తర్వాత కూడా మేనిఫెస్టోలు అమలు కాల. అంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, గెలిచిన ఒక్కసారి కూడా మేనిఫెస్టో అమలు కాల. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఆయన పాదయాత్ర అప్పుడు ఏ మేనిఫెస్టో అయితే చెప్పారో అది తూచా తప్పకుండా అమలు చేశారు. గ్రామీణ ప్రజానికానికి కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు కానీ చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగానో, వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగానో ఎంతో కొంత వాళ్ళ జీవితాలు మెరుగుపడటానికి, సోషల్ ఎంపవర్మెంట్కి, అట్లాగే ఎకనామిక్ ఎంపవర్మెంట్కి, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఏ దొరల దగ్గరికి, ఏ భూస్వాముల దగ్గరికి, జమీందారుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకి చెప్పులు విడిచి ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కానీ, ఇళ్ళు కానీ ఇవన్నీ అడగటానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళు కాపాడుకుంటూనే వాళ్ళ ఇంటికి వాలంటీర్లు వెళ్ళి లబ్ధిదారులందరికీ కూడా కులం కానీ, మతం కానీ, లేకపోతే వాళ్ళ రాజకీయ పార్టీతో ఉన్న ఎఫిలియేషన్ కానీ చూడకుండా గత 5 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. 2019లో గన్నవరానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 5 ఏళ్లలో ఏం చేశారు గన్నవరం కంటే ఏం చెప్తారు? అంటే ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం, ఒక 26,000 ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి యాక్చువల్గా. అంటే విమానాశ్రయ విస్తరణలో R&R ప్యాకేజ్ కానీ, లేకపోతే మల్లవల్లి ప్యాకేజ్ కానీ అవన్నీ ఏం జరిగినాయి అంటే గత ప్రభుత్వంలో జీవోలు సరిగ్గా లేవు. అంటే జీవోలు సరిగ్గా పెట్టలేదు, మాకు తెలియదు అప్పుడు. తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో జీవోలు అవన్నీ కూడా సరిచేసాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికలు రావడంతో దావజిగూడెంలో ఉన్నటువంటి R&R ప్యాకేజ్ కానీ, లేకపోతే మల్లవల్లిలో ఉన్న ప్యాకేజ్ కానీ ఫైనల్ స్టేజ్లో ఆగినాయి. మిగిలినవన్నీ కూడా సుమారుగా ఏదో రకంగా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ టర్మ్లో కంప్లీట్ చేయాలి. గన్నవరంలో పార్టీలు ఒక రకంగా ఉన్నా కానీ అభ్యర్థులు మాత్రం తారుమారయ్యారు. అంటే టీడీపీ నుంచి అభ్యర్థి వైసీపీకి వచ్చారు, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు గన్నవరం? అంటే నేనైతే నాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న, 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. 3వసారి చేసినా, 4వసారి చేసినా, 5వసారి చేసినా కూడా ఎప్పటికీ ఒకసారి చేసినా ఒకటి, 4 సార్లు చేసినా ఒకటి. నాకు వచ్చే తేడా ఏం లేదు. నాకు కొత్తగా వచ్చేటువంటి హెచ్చేం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఏదో వాళ్ళకి అవ్వాలన్న తపన ఉంటుంది కాబట్టి ఏదో పార్టీలో చేరతారు. బట్ నేనైతే ఖచ్చితంగా నాకు ఆత్మసంతృప్తి ఉంది. ఒక 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. ఇంకో 12,000 మందికి గన్నవరంలో కానీ, బాపులపాడులో కానీ ఒక 2 నెలల క్రితం కూడా ఇళ్ల పట్టాలు రెడీ చేయడం జరిగింది. ఎన్నికలు కూడా రావటం వల్ల వాటిని ఆపడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇళ్ల స్థలం లేని వ్యక్తులు కానీ, లేకపోతే ఆ రకంగా లేకుండా చేయగలుగుతాం అనేది నాకు కాన్ఫిడెన్స్ ఉంది.